చంద్రబాబు నాయుడు గారు అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంటుంది, నవ్వు కూడా వస్తుంది. నిన్న ఎక్కడో పత్రికల్లో చూసా, రాజకీయాల్లో మలినాలను ఏరివేయాలంట. అసలు రాజకీయాల్లో మలినాలు సృష్టించిందే నారా చంద్రబాబు నాయుడు గారు. అతనే ఒక పెద్ద మలినం ఈ రాష్ట్రంలో, దేశంలో కూడా. ఆయన జీవితం ఏంటండి, ఎక్కడ ప్రారంభమయ్యాడు? ఒక 2 ఎకరాలతో ప్రారంభమైనటువంటి వ్యక్తి ఇవాళ వేల కోట్ల అధిపతి అయ్యాడు అంటే దానికి కారణం ఏంటి? ఆయన ఏమైనా కష్టపడి సంపాదించాడా, లేకపోతే ఆయన హెరిటేజ్ దానిలో సంపాదించాడా? టోటల్గా ఆయన జీవితం అంతా స్కాములతోనే నడిపాడు. అసలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక స్కామ్ కాదు, 2 స్కాములు కాదు, మొత్తం జీవితం అంతా స్కాములతోనే నడిపి ధనాన్ని సంపాదించినటువంటి వ్యక్తి ఇవాళ వేల కోట్లకు అధిపతి అయినటువంటి వ్యక్తి. మొన్నే చూశాం కదా, గతంలో 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినప్పుడు అమరావతి స్కామ్, ఎన్ని వేల కోట్ల స్కామ్ అండి అది. ఇవాళ సెక్రటేరియట్ కట్టాడు, ఎంత దౌర్భాగ్యంగా ఉంది. ఇవాళ అసెంబ్లీ కట్టాడు, ఎంత లో స్టాండర్డ్గా ఉంది, దానిలో స్కామ్లే కదా. ఇవాళ మళ్ళా వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి రోడ్ల కాంట్రాక్ట్ ఇస్తూ స్కామ్ చేస్తున్నాడు. ఎక్కువ పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇలా ఒక స్కామ్ కాదు, అనేక రకాలైన స్కామ్కి దోహదపడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన జీవితం అంతా స్కామ్లోనే. ఇవాళ మనం చూసాం, స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యాడు, ఇవాళ బెయిల్ మీద ఉన్నాడు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యాడు, బెయిల్ మీద ఉన్నాడు. ఐటీ స్కామ్లో అరెస్ట్ అయ్యాడు, బెయిల్ మీద ఉన్నాడు. జీవితం అంతా స్కాములతోనే గడిపినటువంటి ఒక రాజకీయవేత్త ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు అనే దానికి ఏమీ సందేహం లేకుండా ఎవరిని అడిగినా చెప్పేటటువంటి పేరు. నేను ఒక మాట చెప్తాను, మీకు గుర్తుందో లేదో, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక ఎమ్మెల్సీని కొనడానికి ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించాడండి, ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించాడు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని పంపించి ఒక ఎమ్మెల్సీని కొనడం కోసం డబ్బులు కట్టలు పెట్టినటువంటి విషయం మనం బహిరంగంగా టీవీలో చూశాం కదా. ఆయన మీద ఛార్జ్షీట్ ఆ కేసులో పడేసినప్పుడు ఆయన పేరు అనేక సార్లు ఉచ్చరించారు. కానీ ఎవడు కాళ్ళు పట్టుకున్నాడో చీకట్టో, ఎవడు మేనేజ్ చేశాడు, కేసులో లేకుండా తప్పుకుపోయాడు. కాబట్టి ఆయన స్కాములు చేస్తాడు, కేసులో లేకుండా తప్పుకుపోయేందుకు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు. ఎదుటి వాళ్ళ మీద స్కాములని, ఎదుటి వాళ్ళు అన్యాయంగా చేశారని, ఎదుటి వాళ్ళు అవినీతికి పాల్పడ్డారని ఇలా ప్రచారం చేసి కాలం గడుపుకునేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయవేత్త ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నాడు అంటే అది నారా చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు. తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకోవడానికి అదే నవ్వు వస్తూ ఉంటుంది. తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ ఉంటాడు. నిన్న ఎక్కడ అంటున్నాడు, తాను కష్టపడతాడంట, ప్రజల్ని సుఖపెడతాడంట. ఇంతకుముందు ఒక డైలాగ్ ఉండేది ఆయన పూర్వం, నేను 24 గంటలు నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోని అన్నాడు. ఇప్పుడేమో ఆయన కష్టపడతాడంట, ప్రజలను సుఖపెడతాడంట. ప్రజల్ని కష్టపెడుతున్నాడు ఆయన, వాళ్ళ అబ్బాయి సుఖపడుతున్నారు. ఊరిని కబుర్లు చెప్పే కార్యక్రమం. ఆయన ఈ రాజకీయాలన్నీ చేస్తున్నది తన కుమారుడి కోసం. ఏదో ఒక విధంగా కుమారుణ్ణి అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయంతోనే ఇవాళ పనిచేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. పచ్చి అబద్ధాల కోరు, పచ్చి అసత్యాలు చెప్పేటటువంటి వ్యక్తి, చెప్పిన పని ఏది చేయనటువంటి వ్యక్తి. ఆయన నా అంత గొప్పోడు లేడు, నా అంత నీతిమంతుడు లేడు అని ఆయనే చెప్పుకోవటం చూస్తే ఆశ్చర్యంగాను కాస్త అపహాస్యంగా అయ్యే విధంగానూ కనిపిస్తూ ఉంటుంది.